వన్ సండే మార్నింగ్ ఫ్యూ మంత్స్ అగో ఐ షుడ్ సే, ఒక సంవత్సరం క్రితం అండి, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎవ్రీ సాటర్డే నాకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే మోకరించి 3 o'clock వరకు ఐ యూస్ టు ప్రే అండ్ ప్రిపేర్. కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో, ప్రభా రేపు వాక్యం చెప్పబోతా ఉన్నాను, నా నోట్లో నీ మాటలుంచి నా ద్వారా మాట్లాడు, నేను కనిపించకూడదయ్యా, నువ్వు కనిపించాలని 3 గంటల వరకు ప్రార్థిస్తూ 3 o'clockకి ఏదో నోటిఫికేషన్ వచ్చింది నా అకౌంట్కి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినప్పుడు నా పిక్చర్స్ని తప్పుడుగా ఎడిట్ చేసి, చాలా అసహ్యంగా ఎడిట్ చేసి, మార్ఫ్ చేసి నాకు పంపించి నన్ను థ్రెటన్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు గనక ఇది చేయకపోతే, లేకపోతే ఇలా చేయకపోతే, సేవ విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ ఇలా చేయడం మానేయకపోతే గనక నేను ఈ పిక్చర్స్ అన్నిటినీ రొటేట్ చేస్తాను, సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని చెప్పి ఒకడు అసహ్యంగా నాకు పెట్టిన సమయంలో నేను ఇంకా అయిపోయిందండి. ఇంకా చూడండి, బ్రేక్ అయిపోయే పాయింట్ ఉంటుంది కదా, అది కూడా దాటిపోయింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా అనుకున్నాను, దేవుడు అనేవాడు కనుక ఉంటే నాకు ఇది అవ్వదు, దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటిది అలౌ చేయడు కదా అని చెప్పి నన్ను నేను అనుకుంటా ఉన్నాను. ఆ సమయంలో నా ఫ్రెండ్స్తో నేను నా రూమ్లో ఉన్నాను, ప్రేయర్ చేసుకొని లేచి చూశాను ఇదంతా ఎపిసోడ్ జరుగుతుంది. పేరెంట్స్కి కూడా చెప్పొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నేను చదువు కూడా మానేస్తాను, సేవ మానేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎవరికి నేను చెప్పను, ఎవరికి నేను కనపడను, నా మొహం కూడా నేను ఎవరికి చూపించుకోలేను. దీని తర్వాత దీన్ని ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా నా గురించి మాట్లాడతారు, ఎంత తప్పుడుగా అపార్థం చేసుకునే వారు ఎంతమంది ఉన్నారు, మంచి చేస్తేనే చెడ్డగా మాట్లాడుతున్నారు, ఇటువంటివి వస్తే నా బ్రతుకేమైపోతుంది, రోడ్డును పడిపోతాను నేను అని చెప్పి సేవ మానేస్తాను, నా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను, నేను పెట్టిన వీడియోస్, నేను చేసిన సేవ అంతా ఇంకా కనపడకూడదు నేను ఎవరికి అనుకున్న భయంకరమైన పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు నా ఫ్రెండ్స్ కాల్ చేసి, ఆంటీ షైనీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఏదేదో అయిపోతుంది షైనీ, కొంచెం ఒకసారి రండి అని చెప్పి 3 o'clock వస్తే మమ్మీ వాళ్ళు గుండెలు పట్టుకొని వచ్చారు. నాన్న ఏమైంది అని చెప్పి వస్తా ఉన్న సమయంలో నేను అన్నాను, ఏం లేదు, ఎవరో తప్పుగా కమెంట్ పెట్టారు అంతే అని చెప్తుంటే, లేదు ఫోన్ ఇవ్వు చూస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్ చూపించినప్పుడు ఆ పిక్చర్స్ మరి వాళ్ళు వానిష్ మోడ్లో పెట్టి దాన్ని చాలా తెలివిగా చేశారనమాట. మరి వీఆర్ ఆల్ హార్ట్ బ్రోకెన్ అండి. midnight 4 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ 4 అయింది. సండేకి సర్వీస్కి 6 o'clockకి మేము వెళ్ళాల్సిన సమయంలో ఇంకా డాడీ వాళ్ళు నేను ఒక డెసిషన్ తీసుకున్నాం అనమాట. ఏంటి అంటే, నేను మమ్మీ ఒక డెసిషన్ ఏమని అనుకున్నామంటే, ఇంకా చదువు సేవ అంతా వదిలేసి అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి డిసపియర్ అయిపోయినట్టుగా ఏదైనా కంట్రీకి పంపించేస్తే చదువుకొని ఎప్పుడైనా పెళ్లి చేశాక తీసుకొని వస్తే ఇటువంటివి ఉండవు, లేకపోతే ఇటువంటివి మాట్లాడడం అట్లీస్ట్ ఆపుతారు, ఇలా చేయడం ఆపుతారు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నాలో ఒక వార్ అనమాట అండి. ఒక పక్కన సేవ చేయను అని నా వాయిస్ మాట్లాడుతూ ఉంది, ఒక పక్కనేమో నేను నిన్ను పిలుచుకున్నాను నేను ఉంటాను అనే ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. కానీ నేను అది వినడానికి ఇష్టపడట్లేదండి. పరిస్థితి ఎంత భయంకరమైనది, నేను వెళ్తున్న తృణీకరణ ఎంత దారుణమైనది. ప్రశాంతంగా చదువుకొనివ్వట్లేదు, సేవ చేయనివ్వట్లేదు, పాటలు పాడనివ్వట్లేదు, వాక్యం చెప్పనివ్వట్లేదు, కూర్చుంటే తిడుతున్నారు, నుంచుంటే తిడుతున్నారు, ముసుగులా జారిపోయినా వెంటనే రెడీగా ఉంటారు. కొంతమంది ఇండియాలో చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారండి, ఇలా ముసుగు జారితే చాలు వెంటనే కమెంట్స్లో రెడీగా ఉంటారు అనమాట. మీ సిస్టర్ ముసుగు వేసుకోండి, వాక్యం వినాలా, వాక్యం చెప్పాలా, దీని గురించి నేను ఆలోచించాలా. ఇవన్నీ చిన్నవి, కానీ ఆ సిచ్యువేషన్ మార్నింగ్ 4 o'clockకి మార్నింగ్ 5 అయిందండి. ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఓపెన్ చేసాము. టికెట్స్ కూడా బుక్ చేసుకొని పిన్ని దగ్గరికి, డాలస్లో పిన్ని ఉన్నారు, సో తన దగ్గరికి నేను ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ సేవ ఇంకా కనిపించను, శ్రేష్ఠ ఏది అంటే మాయం అన్నట్టు ఉండాలి సోషల్ మీడియాలో అన్నట్టు నేను అనేసుకున్నానండి. కానీ ఒక పక్కన నాకు వేదన ఏంటి, మిరకిల్ సెంటర్ని నేను విడిచిపెట్టి, నా మిరకిల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వాక్యం చెప్పడం మానేసి ప్రతి ఆదివారం ఉదయం అయితే చాలు పరిగెత్తుకొని దేవుని సంఘానికి వెళ్ళి నేను దేవుని పని చేస్తాను, అటువంటి నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అని ఒకవైపు, ఇది ఒకవైపు. అయితే కాసేపు అయింది, ఎవరికి చెప్పొద్దని చెప్పారండి ఇంట్లో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు, వాళ్ళ 3కి నేను షేర్ చేసుకున్నప్పుడు దే బాల్డ్ దేర్ ఐజ్ అవుట్ అని నేను చెప్పొచ్చు. ఎంత ఏడ్చారంటే, అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అంటే మేబీ ఒక 10 yearsలో అంతే. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఒక ఆడపిల్లని అలా బయట పెడితే భారతదేశంలో ఎంత భయంకరంగా చూస్తారు, ఎంత తృణీకరిస్తారు. అటువంటి పరిస్థితిలో మార్నింగ్ 5కి డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్కి చెప్పాను నేను వెళ్తున్నాను. ఆ 3కే తెలుసండి.
అయితే బ్యాగ్స్ అన్నీ కూడా తీసి, ఇంక నేను సామాన్లన్నీ తీసి బ్యాగ్స్లో అంటే ఇంకా పేర్చలేదు, బట్ ఏమేమి పట్టుకెళ్తాను అన్నీ బయటకు లాగేసి పెట్టేశాను. పెట్టేసి పాస్పోర్ట్స్ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను. కొన్ని రోజులు వెళ్ళి వస్తూ ఉన్నాము, సీక్రెట్గా అయినా సరే నేను ఉంటాను ఎక్కడన్నా అని చెప్పి. అయితే అలానే చర్చ్కి ఒకే ఒక సర్వీస్కి ఈరోజు వెళ్దాము, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది. కొంతమంది థ్రెటన్ చేసి చంపుతామని కూడా థ్రెటన్ చేస్తూ ఇటువంటి మాటలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క సర్వీస్కి చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే ఇంకా యుఎస్ ప్రయాణం, టికెట్స్ కూడా చేసుకోవడానికి ఎంతైనా సరే ఇంకా ఎలాగోలా కష్టపడి వెళ్దామని చెప్పి అనుకుంటున్న సమయంలో నైట్ అయిందండి. ఇంటికి వచ్చాను. దట్ హోల్ డే వాస్ క్రైయింగ్. నా ఫేస్ అంతా స్వెల్ అయిపోయింది. యూట్యూబ్లో అందరూ చాట్లో కూడా పెట్టేవారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అంటే. ఏడుపు ఆగట్లేదు. దేవుని సేవ నేను వదిలేసి వెళ్ళిపోతున్నా. పిరికిదాన్ని చేసింది లోకం, నన్ను పిరికిదానిగా నన్ను మార్చేసింది. దేవుణ్ణే వదిలేస్తున్నానా, దేవుడే లేడని నేను ఆలోచిస్తున్నాను. ఒక పక్కన గాయము, బాధ, దేవుని నుండి ఎడబాటు లాగా అనిపించేసిందండి. అయితే ఆ రాత్రి డాడీ వచ్చి, నాన్న నీతో ఒక మాట చెప్పాలి అన్నారు. ఏంటి అంటే, మామూలుగా మిరకల్ సెంటర్లో లైన్లో అందరూ వస్తూ ఉంటే డాడీ వారి తలపైన చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు వచ్చే మన మిరకల్ ఫ్యామిలీ కాకుండా ఒక కొత్త ఆయన ఎవరో వచ్చారు నాన్న, ఎవరో ఒక కొత్త అతను వచ్చాడు. అతను ఎవరో మనకు తెలియదు, ఎప్పుడు మనం చూడలేదు. అయితే ఇలా వచ్చి కానుకిస్తారు కదా, అలా ఇచ్చినట్లుగా ఒక పేపర్ ఫోల్డ్ చేసి నా చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. అంటే ఏంటి ఆ పేపర్ అని అందరూ కలిసి, నలుగురం కలిసి ఓపెన్ చేసామండి. నెక్స్ట్ డే ట్రిప్ ఉంది, ఇంకా సేవ వదిలేసి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది. ఆ ముందు రాత్రి ఆ పేపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో రాయబడింది ఏంటంటే, ప్రియమైన శ్రేష్ఠ తల్లికి ఈరోజు ఉదయము 5 గంటలకు ప్రభు నాతో మాట్లాడిన మాట, నువ్వు సేవ మానకూడదు, నేను నీ కోసం నిలబడతానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాటలు పాడడం మానకూడదు, నువ్వు సేవని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని. ఎవరో స్ట్రేంజర్, ఆయనకి తెలీదు. మేము 5 o'clockకే డిసైడ్ అయ్యాము. ఆయనకి 5 o'clockకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, సేవలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, తృణీకరణలన్నీ కూడా నిన్ను హెచ్చించడానికే అని దేవుడు నీతో చెప్పమన్నాడు తల్లి అని చెప్పి, ఇట్లు అని చెప్పి కింద ఏం రాయకుండా వదిలేసి వెళ్ళిపోయాడండి. నేను అనుకుంటున్నాను, దేవుని దూతే వచ్చి దేవుని యొక్క వర్తమానమును, దేవుడు నా కొరకు మాట్లాడిన మాటను తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడేమో అని చెప్పి కదండి. దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు సరే, నేను ఇంకా అది పట్టుకొని ఏ దన్నా రానివ్వండి, ఆ ఫొటోస్ కావాలంటే వాడిని రిలీజ్ చేసుకొనివ్వండి, నాకేం పర్లేదు మమ్మీ, నేను నిలబడతాను. ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నేను చెప్పలేను, కానీ నన్ను బలపరిచి చేసినందు నేను సమస్తమును చేయగలను. అందుకనే ఆయన నన్ను బలపరుస్తాడు. ఎంత ఎక్స్టెంట్కైనా నేను వెళ్ళిపోతాను. దేవుని పని కోసం ఎంత తృణీకరించబడినా నేను నిలబడతాను అని చెప్పి నిలబడ్డానండి.